day. Come on, sit down. నేను కులసాగా కూర్చోవడానికి రాలేదు. హో, మనం స్నేహితులు కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతోనే స్నేహం చేస్తావు రుదర్ఫర్డ్. నీవు ఇంత నయవంచకుడివి, నరరూప రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ రామరాజు, నీవు నాతో విరోధమేలా? నేను నీ స్నేహమునే కోరుకుంటుని నిన్ను మన్యమునకు రాజును చేసేదను. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ నీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంగతి ఏంటో చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చు, కానీ శుంకము చెల్లించవలెను. భూములను దున్నుకొనవచ్చును, కానీ శిస్తులు కట్టవలెను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చు, కానీ ప్రతి విషయమునకు సర్కారీ ఉద్యోగానుమతి పొందవలెను. మన్యం ప్రజలు కలకాలం బానిసలుగా ఉండవలెను, అంతేనా? మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎలా గోల చేయుదువు? నీవు ఒప్పుకొనిన ఎడల నీకు సేనాధి పదవి ఇచ్చదము. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును. రవి హస్తమించిని. ఈ బ్రిటిష్ సామ్రాజ్యం అను పెద్ద గొలుసునందు నువ్వు ఒక చక్కని రేకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి సలం కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డలు మూటలు ఎత్తుకొని వర్తకం పేరిన ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగిలు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రుదర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? శభాష్ రామరాజు, శభాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశమందు కాక మా దేశమందు పుట్టిన. రుదర్ఫర్డ్, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్త పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతాను. నా ప్రజల సమస్యలకై పాటుపడతాను. నీ దేశభక్తిని మెచ్చుకుంటుంది రామరాజు, కానీ ప్రపంచాన్ని ఎదుర్కొనే బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించలేవు. నీవు మాతో చేయి కలిపితే ఏదో ఒక నాటికి నీకు చక్రవర్తి స్వరాజ్యం ఇవ్వవచ్చును. నీవు మాతో చేయి కలిపితే ఏదో ఒక నాటికి నీకు చక్రవర్తి స్వరాజ్యం ఇవ్వవచ్చును. స్వరాజ్యం ఒకరిచ్చి పుచ్చుకునే భిక్షం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు. రక్త మాంసాలు దారిపోసి రక్షించుకోవాల్సిన వారం. నేను కోరేది సంపన్నులు, మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగున ఉన్న మనిషి కూడా స్వేచ్ఛవాయువు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదు, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకుని తిరగగలడు, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టరు. ఏది అతీతమైన సంఘమో అటువంటి సంఘాన్ని నేను కోరుకుంటున్నాను. నీ సామ్రాజ్యం దాన్ని సాధించలేదు రుదర్ఫర్డ్. రామరాజ్, ఆశకు ఉల్లంఘవు, చట్టానికి తలదించవు. మొండితనంతో నా ఓర్పును పరీక్ష చేయకు. అమూల్యమైన నీ ప్రాణమును తీయ వరకు నన్ను బలవంతం చేయకు. ఆవేశం విడిచి కొంచెం ఆలోచించును. చాలింకా. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేయింబగలు శ్రమించిన ఒక్క అరపూట అన్నానికి నోచుకొని నిర్భగ్నులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరానికి కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెలు. తల్లిపాలు లేక తాగడానికి గెంజి కూడా లేక ఏడ్చి సొమ్మసిల్లిపోయే పసిబిడ్డలు. వాళ్ళని చూసి ఆవేశపడక ఆవేదన పడతా నీతో మంతనాలు చేయనా? ఆవేశపడక ఆవేదన పడతా నీతో మంతనాలు చేయనా? నీ దుష్ట రాజ్యం మా జాతిని సర్వనాశనం చేసింది రుదర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహం కట్టిన ఈ గుండె గరుడు కట్టింది. మీ పాలనపై పగబట్టింది. రేగిని అగ్ని జ్వాల చల్లారదు. మీ అధికారవంతమయ్యే వరకు ఆఖరి జల ప్రాణ ఈ గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త మాంసాలే, ఈ జీవమానపు పోరాటాలే. Stop it, Raju, stop it. This is too much. Rajadroham. My duty is my dream. Shoot him. Are you afraid of him? నువ్వు నన్ను చంపలేవు రుదర్ఫర్డ్. In the name of Majesty's government. Shoot him. ఒక్క సీతారాం చనిపోతే లక్షలాది సీతా